నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణల బిల్లు 1995 అంతకు పూర్వం చేసినటువంటి చట్టాలు 2011లో చేసినటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇటు రాజ్యసభలోను అటు లోక్సభలోను పాస్ చేసింది. ఇక రాష్ట్రపతి దగ్గర సంతకం పెట్టడమే తరువాయి. అయితే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కొంతమంది ఏమవుతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కదా, వారికి ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ నాయకుల యొక్క వ్యవహారము, వక్ఫ్ బోర్డు యొక్క వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక మంచి ఉదాహరణ. ఒక గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు తరతరాలుగా ఆ భూములన్నిటినీ వాళ్ళ తాతలు తండ్రులుగా అనుభవిస్తున్నారు, కొన్నారు, అయిపోయింది. ధరణి వచ్చిన తర్వాత ధరణికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి సందర్భంలో ఒక 4-5 మండలాలకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాలలో 13,000 ఎకరాల భూములు ఉన్న ఫలంగా ఇవి వక్ఫ్ భూములు అనేటువంటి నోటీస్ వచ్చేసింది. రైతులు లబోదిబో అన్నారు. అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళారు, తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు అందరి దగ్గరికి పోయారు, మొరపెట్టుకున్నారు. 1939 నుంచి తరాలుగా వాళ్ళు కాస్తుల్లో ఉండి కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటుంటే 1939 నుంచి ఇప్పటి వరకు వాళ్లకు సంబంధించినటువంటి అన్ని పత్రాలు ఉన్నాయి. కాస్ట్రాపహాని అంతకు ముందున్నప్పటి నుంచి కూడా నిజాం అనేటోడు పరిపాలన చేసినప్పటికీ అప్పటి పట్టా భూములు కూడా అప్పటి పట్టా పత్రాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. అయినా సరే ధరణి వచ్చే సందర్భంలో ఇది 2001 నుంచి వక్ఫ్ భూములు అంటారు. ఇదేమిటి, వక్ఫ్ భూములు అయితే అంతకు ముందు నుంచి కూడా ఆ పత్రాలు ఉండాలి కదా, లేదు ఈ వక్ఫ్ భూములే. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? ఆర్డీఓ మాకు అధికారం లేదు అంటాడు, తహసీల్దారు మాకు ఎంఆర్ఓ మాకు అధికారం లేదంటాడు, కలెక్టరు మాకు అధికారంలో లేదంటాడు. ఎవరి దగ్గర పోవాలి? వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గర పోవాలి. వాళ్ళు ఏమంటారు, ఇది మా వక్ఫ్ భూములే మీకు అక్కర్లేదు అంటారు. వీళ్ళ దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి. పత్రాలు లేనివాడు దబాయిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇది మా భూమి, ఇది మా వక్ఫ్ భూమి అనేటువంటి మాట వక్ఫ్ బోర్డు చెప్తున్నది. ఇగో ఇది ఈ చట్టానికి సంబంధించినటువంటి అత్యంతమైనటువంటి ఉదాహరణ, చాలా అందరికీ అర్థమయ్యేటువంటిది. ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో జహీరాబాద్ అక్కడ సంబంధించినటువంటి జహీరాబాద్ మండలానికి సంబంధించి జహీరాబాద్ రెవెన్యూ డివిజన్లోని జహీరాబాద్, కోహిర్, జరాసంగం, రాయకోడ్, న్యాల్కల్ మండలాల్లో మొత్తం 13,000 ఎకరాలను వక్ఫ్ బోర్డుకు సంబంధించిన గెజిట్ అని చెప్పేశారు. అక్కడ ఉన్నటువంటి రైతులేమో ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. అప్పుడున్నటువంటి ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ 13,000 ఎకరాలు కోల్పోయినటువంటి రైతులకు సమాధానం చెప్పాలి, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే మాట ఉప్పల్లో కూడా ఇదే జరిగింది. అనేక మంది కొనుక్కున్నారు. లేఅవుట్ అయిన తర్వాత తీరిగ్గా అప్పుడు వచ్చి ఈ భూమి ఎంత మాది అంటారు. కొనుక్కున్నారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది అక్కడ ఇండ్లు కట్టుకొని ఉండి కూడా. అయినా సరే లేదు ఇది మా భూమి అంటే ఉప్పల్లో ధర్నాలు చేసి ఏంటవి ర్యాలీలు చేసి దాని తర్వాత రిలే నిరాహార దీక్షలు చేసి మొరపెట్టుకున్నా వినే నాదుడు లేడు. ఏంటి ఇది భారతదేశం యొక్క చట్టాల యొక్క పరిస్థితి. ఇది 95లో 2011లో చేసిన యొక్క చట్టాల యొక్క విషయం. ఏదైనా ఈ భూమి నాదంటే నీదంటే పత్రాలు తెచ్చుకొని ఇగో ఇది మా తాత నుంచి ఉంది, లేకపోతే నేను పలానా వాళ్ళ దగ్గర కొన్నా వాళ్ళ దగ్గర కొన్నా అని నిరూపణ చేసుకోవాలి. కానీ వక్ఫ్ బోర్డు నిరూపణ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము ఏది నచ్చితే అది మా భూమి అంటే ఇక నువ్వు మాట్లాడడానికి లేదు అనేటువంటిదే చట్టం. ఆ చట్టాన్ని మార్చింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము. మరి జహీరాబాద్లో గెలిచినటువంటి ఎంపీ సురేష్ షెట్కర్ గారు, జహీరాబాద్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి సర్కారు ఇవాళ చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వీళ్ళకి ఎవరు మద్దతు ఉన్నారు? 13,000 ఎకరాలు 4 మండలాలకు సంబంధించి. మరి ప్రజలు కూడా చెప్పాలి కదా, ప్రజలు ఎట్లా ఓటేసిరు? ప్రజలు సమాధానం చెప్పాలి. మీరు ఇంత నష్టపోయినటువంటి రైతులు, అయ్యా మేము 13,000 ఎకరాలు ఇంతమందిమి
1995 వక్ఫ్ చట్టం ప్రకారం ఏదైనా ఆస్తి ముస్లింలకు ఇస్లాంకు సంబంధించిందని భావిస్తే వక్ఫ్ బోర్డు దాన్ని ఎలాంటి విచారణ లేకుండా స్వాధీనం చేసుకోవచ్చు. అది ముస్లింలకు చెందిందని నిరూపించే బాధ్యత బాధితుడిదే, కోర్టులో కాకుండా వక్ఫ్ బోర్డులో ఉండేటువంటిది ఇది విషయం. 2001లో గెజిట్లో వక్ఫ్ ఎలా వస్తుందని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. 1939 నుంచి రైతుల వద్ద, రెవెన్యూ శాఖ వద్ద రైతులు సాగు చేస్తున్న భూములకు సంబంధించిన రికార్డులన్నీ ఉన్నాయి. అయినా సరే ధరణి తెచ్చిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చి బురియలు పెట్టేసి వక్ఫ్ బోర్డు మాదంటే ధరణి తెచ్చినవాడు మాట్లాడు, ఇచ్చినవాడు మాట్లాడు, బాధితుడు వాడికే బాధితుడు, రైతులే నష్టపోయింది, రైతులకే మళ్ళీ మీరే రుజువు చేసుకోండి మీ అంటారు. రుజువులన్నీ ఉన్నా కూడా ఇది మాదే అంటారు. ఇది ఎక్కడ జబర్దస్తి? ప్రజలారా అర్థం చేసుకోండి, ఇది మనం చెప్పినటువంటి కాదు. ఇక్కడికి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి డీకేర్న ఈ గ్రామాలకు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల గోడు విన్నారు. ఈ విషయాలన్నీ కూడా జేపీసీకి సంబంధించి ఇదే వక్ఫ్ బోర్డు మ్యారిట్ హోటల్ నాదే అన్నారు. ఇదే వక్ఫ్ బోర్డు 15,000 ఎకరాలు హైదరాబాద్లో నాదే అంటే సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డుది కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వానిది మాత్రమే అని తీర్పిచ్చినటువంటి మాట ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలారా. గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి భూమిలో, రాయదుర్గ దగ్గర ఉన్నటువంటి భూమిలో ఇది వక్ఫ్ బోర్డు యొక్క చరిత్ర. ఇది జహీరాబాద్ మండలంలోని 1971లో 12 ఎకరాల భూమి, కోహిర్లో 8,401 ఎకరాల భూమి, జరాసంగంలో 3,323 ఎకరాలు, రాయకోడ్లో 1000 ఎకరాలు, నేలకొల్లో 365 ఎకరాల చొప్పున మొత్తం రెవెన్యూ డివిజన్లో 12,892.15 ఎకరాల భూమిని పాసుబుక్కులు లేవు, ఏమీ లేవు, వీళ్ళందరూ చేశారు. ఇందులో మళ్ళీ విషయం ఏంటంటే ఉస్మాన్ అలీ లాంటి ముస్లిం కూడా ఉన్నాడు. వాళ్ళు కూడా బాధితులే. వాళ్ళందరూ ఇవాళ మద్దతు తెలిపారు. ఎందుకు ఈ చట్టాలు చేయాలి? 75 సంవత్సరాలుగా ఈ దేశం యొక్క ప్రజలు ఇట్లాంటి చీకటి చట్టాల మాటున మగ్గిపోయారనేటువంటి విషయం ప్రజలకు తెలుసా? తెలియదు. ఇవాళ బయటపడితే ఇంతమంది ధర్నా చేస్తే కానీ విషయాలు బయటికి రాలేదు. 70-80 సంవత్సరాలుగా అనుభవిస్తున్న తమ భూములు ఒక్కసారిగా అమీబాల రూపాంతరం చెందాయి ఏంటని ఎలాంటి సర్వేలు, నోటీసులు లేకుండా అమాంతరంగా ఆకస్మికంగా వచ్చి మాకు జీవన్మరణ సమస్యగా మారిందని రైతులు వేడుకుంటే కూడా మరి ఇవాళ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా రైతులారా, మీరు అనుభవించినటువంటి రైతులైనా సరే కనీసం ఈ విషయంలో మనస్సాక్షిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీ గెలిచినటువంటి ఎంపీని, ఎమ్మెల్యేను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా, ఈ 4 ఇక్కడే కాదు మొత్తం ప్రతి చోట కూడా ఉప్పల్లో సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణలో ఎక్కడ ఇట్లాంటి అన్యాయాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా ఇవాళ మనస్సాక్షికి సంబంధించినటువంటి విషయం. మరి గెలిచినటువంటి ఎంపీ కాంగ్రెసు, గెలిచినటువంటి ఎమ్మెల్యే జహీరాబాదు బీఆర్ఎస్, వీళ్ళందరూ కూడా ఈ చట్టానికి, కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టానికి ఇగో ఇట్లా వక్ఫ్ బోర్డు వాళ్ళు మాకు నచ్చినటువంటి భూమిని, ఇంకా నయ్యం దేవుడా, వాళ్ళు ఒక భూమి చూస్తేనే మాదంటే మాది అంతే అన్నారు. ఇంకా మనుషులను చూస్తే ఇంకా నేను అనలేను. ఇంకా మహిళలను చూసి కూడా మేము వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఎట్లా ఉంటుండే, ఈ మాట అనొచ్చో లేదో కానీ ఇంత దారుణంగా తయారైంది. ఏంటండి ఇది? ఎవరు చెప్పాలి దీనికోసం? ఎవరు మాట్లాడాలి? జహీరాబాద్లో ఈ రైతులకు ఇప్పుడు న్యాయం జరిగినట్టా కాదా? జహీరాబాద్లో 13,000 ఎకరాలు కోల్పోయినటువంటి 100 కుటుంబాలకు న్యాయం జరిగినట్టా కాదా? మరి ఎవరు న్యాయం చేసిరు, ఎవరు అన్యాయం చేసిరు? జహీరాబాద్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఉప్పల్లో ఉన్నటువంటి ప్రజలారా, లేదా రాయదుర్గంలో ఉన్నటువంటి ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. మంచి చేశారా, చెడు చేశారా? దేశానికి మంచి జరిగితే మంచి అందాం, చెడు జరిగితే చెడు అందాం. ఇందులో తప్పేమున్నది? ఏది పడితే అది. ఇక్కడ వాళ్ళే అంటున్నారు 70-80 సంవత్సరాలుగా 1940 నుంచి 39 నుంచి మాకు అన్ని పేపర్లు ఉన్నాయి, మా తల్లిదండ్రులు, మా తాతలు, ముత్తాతల నుంచి మాకు అన్నీ ఉన్నాయి, మాకు పాస్బుక్లు ఉన్నాయి. అయినా సరే సడన్గా వచ్చి ఇది వక్ఫ్ భూమి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పాల్సినటువంటి మాట ఇది? ఎవరు చేయాల్సినటువంటి మాట ఇది? ఎవరు మాట్లాడాలి? ఏం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది? ఇవాళ ఎవరు ఇది? సురేష్ కుమార్ షెట్కర్ గారు కాంగ్రెస్ ఎంపీ బీజేపీ మీద గెలిచిరు 30,000 ఓట్లతోటేమో. ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టం మంచి జరిగిందా, చెడు జరిగిందా? ఈ ఒక్క ఉదాహరణ చాలు. జహీరాబాద్కు సంబంధించినటువంటి జరాసంగము, నాల్కల్లో జహీరాబాద్కు సంబంధించినటువంటి ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నిజాలు తెలుస్తాయి ప్రజలారా. ఇవాళ తెలంగాణలో ప్రాతినిధ్యం రాజ్యసభలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఓటేసినటువంటి బీఆర్ఎస్ని, ఈ చట్టానికి రాజ్యసభలో, లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసినటువంటి కాంగ్రెస్ని, అంటే ఇవాళ ఇది మాత్రమే కాదు, రేపు పొద్దుగాల ఇంకెంతైనా జరుగుండొచ్చు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ దీనికి వ్యతిరేకంగా ఓటేసాయి అంటే ప్రజలకు వీళ్ళు వ్యతిరేకమా కాదా? అంటే వక్ఫ్ బోర్డు మీరు మీ జాగలు, మీ ఇండ్లు, మీ భూములు కబ్జా చేసినా వాళ్ళు మాట్లాడరు అనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనము. ఇక విచక్షణకు సంబంధించినటువంటి మాట ప్రజలదే. నేను చెప్పింది తప్పైతే నాది తప్పనండి, కానీ నిజమేంటనేటువంటి విషయం ప్రజలకు తెలుసు. ప్రజలారా ఆలోచించండి. ఇంకా మనం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే మాట్లాడతామా? మళ్ళీ ఇదే ప్రజలకి రేపు 1000-2000 ఇస్తే వీళ్ళే మంచోళ్ళని మీరు ఓటేస్తారా? లేదు, జీవితాంతం మా జీవితాలలో అదంటే మానసికంగా ఎంత కుమిలిపోయి ఉంటాయి ఈ కుటుంబాలు. మరి దాన్ని గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో అందరు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, తురుకులతో సహా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అందులో. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, ఇది ప్రజలకు న్యాయం చేసేదా, మంచి చేసేదా, చెడు చేసేదా అనేటువంటి విషయం ఈ ఒక్క ఉదాహరణ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి ప్రజలారా. దీనికి సంబంధించినటువంటి విషయము ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరము మనకుందా లేదా అనేటువంటిది ఒకసారి చూడాలి. 13,000 ఎకరాల భూమిని ఏకబిగిన 80 సంవత్సరాలుగా తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి సామాన్య పేద రైతులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందులో ఉన్నా కూడా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చలేక ఇవాళ రాజకీయ పార్టీల యొక్క నిజ స్వరూపం ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఇక మీ ఇష్టం.